పార్వతీపురం మాన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెవెన్యూ సేవలతో శాఖ ప్రతిష్టను మరింత పెంపొందించాలని అధికారులకు ఆహ్వానించారు. గ్రామ వీఆర్ఓ నుంచి తహసీల్దార్ వరకు నిబద్ధతతో పనిచేయాలని కోరారు. డిజిటలైజేషన్తో పారదర్శక సేవలు అందించాలని సూచించారు. విశ్రాంత ఉద్యోగులకు సత్కారం జరిపారు. రెవెన్యూ శాఖ ప్రజల కోసం సేవలో నిస్వార్థంగా నిమగ్నమై ఉంటుందని కొనియాడారు. శాఖపై అవగాహనతో స్మార్ట్ వర్క్ చేయాలన్నారు. పట్టాదారులు ఎవరున్నారు, అమెరికాలో ఉన్నటువంటి వాడు కూడా తన భూమి వివరాలు తెలుసుకోవచ్చు ఈ రోజు సులువుగా. సో రెవెన్యూ ఇంతకుముందు ఒక కర్ణాలో లేదంటే ఎవరో ఒక విఆర్ఓ చెప్పిన రికార్డులోనే ఉంచుకుంటూ కొన్ని తప్పులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. అంటే అందరినీ అక్కడక్కడ మిస్టేక్స్ జరిగాయి. సో ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అంతా కూడా ఓపెన్ పేజ్. ఎందుకంటే ఎవరు ల్యాండ్కి వాళ్ళు ఓనర్ అనేది ఏ రోజుకి ఆ రోజు మనం చూసుకోవడానికి వీలుగా మన రెవెన్యూ రికార్డ్స్ కనబడుతున్నాయి ఆన్లైన్లో. ఈవెన్ మనం సర్వే చేసిన ఎఫ్ఎంబి రికార్డ్స్ కనబడుతున్నాయి. సో ఇవన్నీ ఆన్లైన్లో ఉండడం మంచిదే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే మన రెవెన్యూ రికార్డ్ 24/7 అందరూ చూడొచ్చు. సో అందులో ఏమైనా మార్పులు చేర్పులు ప్రజలకి మరింత చేరువుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు మాట్లాడడం ఒకటే కాదు, సర్వీస్ ఇవ్వడంలో కొంచెం నైపుణ్యం పెంచుకోవాలి. అంటే సర్వే మీద అవగాహన పెరగాలి, రికార్డ్స్ మెయింటెనెన్స్ మీద అవగాహన పెరగాలి, అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మిగతా పనులన్నిటికన్నా రెవెన్యూ కోడ్లో అతి సంక్లిష్టమైన పని ఏంటంటే ప్రతి దానికి గవర్న్డ్ బై సర్టెన్ యాక్ట్. ఇప్పుడు మామూలు సంక్షేమ పథకాలు అనుకోండి, డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి పలానా వ్యక్తికి డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఇలా ఏదో ఉంటుంది. అది వెంటనే సాటిస్ఫాక్షన్ కూడా వచ్చేదన్నమాట. ఎందుకంటే మనం అందరూ వదిలిపెట్టిన గవర్నమెంట్ ప్రతినిధులుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేయడం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చేది. సో అది ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే, అది ఒక గర్వకారణం. మనందరం కూడా డిజాస్టర్లో చాలా చక్కగా పనిచేస్తాం. అండ్ మూడోది ఏంటంటే అన్ని పెద్ద ప్రాజెక్టులు కావాల్సి వచ్చిన భూసేకరణ. ఇప్పుడు ఆవిడ 37 సంవత్సరాలు నేను ఒకే పోస్ట్లో ల్యాండ్ అక్విజిషన్ ఉన్నాను. సో ల్యాండ్ అక్విజిషన్ కానీ ఎలినేషన్ కానీ, సో ఎన్ని పెద్ద ప్రాజెక్ట్స్ రావాలన్నప్పుడు ఎయిర్పోర్ట్ కట్టారు, లేదంటే ఈరోజు పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ కట్టారు, రోడ్లు వేశారు.